JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు నాయుడు గారు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పాలన ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నాయకులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసిందని చెప్పి భావన ప్రజల్లో నెలకొల్పేలా చేస్తోంది. దాన్ని ఎలా భావిస్తారండి మీరు? ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదైతే ఎన్డీఏ కూటమి కేబినెట్ ప్రమాణ స్వీకారం చేయడం, పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడం, బీజేపీ తరఫున కూడా ఒకరికి కేబినెట్లో అవకాశం కల్పించడం, అదేవిధంగా నిన్న కేబినెట్ విస్తరణ దీనికి సంబంధించి శాఖల కేటాయింపు చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఒక వినూత్నమైన రీతిలో అందరికి కూడా సముచితంగా కూడా శాఖల కేటాయింపులో కూడా జరగడం, గతంలో కేబినెట్ విస్తరణ విషయంలో కూడా తీసుకుంటే కూడా అందరికీ సమాన ప్రాతినిధ్యం అన్ని వరకు గతంలో మారిగా జగన్మోహన్ రెడ్డి మారిగా ఏదో వన్ సైడ్ పోలా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చేసినట్టు తను ఎవరినైతే ఏ కులాన్నైతే ద్వేషిస్తారో వాళ్ళ కేబినెట్లోనే మంత్రులుగా ఎంతమందిని కేటాయించారో ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రజాస్వామ్యంలో అన్ని కులాలకు కూడా సముచితమైన గౌరవం న్యాయం దక్కాలి. అదేవిధంగా శాఖల కేటాయింపులో కూడా సముచితమైన న్యాయం గౌరవం దక్కినప్పుడే ప్రజాస్వామ్యం అనే దానికి ఒక నిర్వచనంగా భావిస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గాన్ని మొత్తం కూడా పక్కన పెట్టేసి ఎవరైతే సలహాదారుల ద్వారా రన్ చేశారు, మొత్తం కేబినెట్ కాదు పరిపాలించింది, సలహాదారులు పరిపాలించినారు. ఆ విధంగా చేయాలి. ఇప్పుడు కూడా కొంతమంది అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. అన్ని వర్గాలని సముచితంగా బీసీలను కానీ ఎస్సీలను కానీ మైనార్టీలను కానీ అగ్రవర్ణాల్లో ఉన్న వారిని కానీ అందరికి కూడా సముచితంగా కూడా కేబినెట్లో ఉన్న సంఖ్యలో వాళ్ళందరికీ కూడా సముచితమైన గౌరవం న్యాయం దక్కే విధంగా అన్ని వర్గాలని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పాలసీ డెసిషన్స్లో కూడా ఏవైతే 5 సంతకాలతో ముందుకు వచ్చారో అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రప్రదంగా కూడా వాటికి ప్రాధాన్యత ఇస్తామని, పింఛన్ విషయం కానీ, అన్నా క్యాంటీన్ కానీ, యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్గా సంబంధించి వాళ్ళని ఏ విధంగా అన్ని డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళ పనికొచ్చే విధంగా ఈ యొక్క పూర్తి అయిన విద్య పూర్తి చేసుకున్న యువతీ యువకులకి ఉద్యోగాల్లో అవకాశం కల్పించాలి, స్కిల్ డెవలప్మెంట్ చేయాలనే దానిపైన సంతకం పెట్టడం కానీ, ఈ విధంగా చూసుకుంటే పింఛన్ను ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఇచ్చిందో ఆ యొక్క వాగ్దానాలను నెరవేర్చే దిశగా ఆ యొక్క పింఛను పెంచి 4,000 రూపాయలు చేయడం కానీ, ఇవన్నీ చూస్తే భారీ ఎత్తున ఈ రాష్ట్రంలో ఒక వినూత్నమైన దీంతో ఒక ప్రత్యేకమైన శైలిలో పరిపాలన కొనసాగబోతూ ఉంది. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని వర్గాలను కూడా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మేము హామీ ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చే దిశగా ఈరోజు ప్రభుత్వం ఏదో ఆషామాషిగా స్పీడ్గా కదులుతూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలు ఏది ఆశించి ఇంత భారీ మెజార్టీని ఎన్డీఏ కూటమి కట్టబెట్టారో చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న నమ్మకం జనసేన అంటే ముఖ్యమంత్రి నిన్న తిరుమలకు వచ్చి నిన్న తిరుమలలో మాట్లాడుతూ మీడియాతో మాట్లాడుతూ ప్రక్షాళన అనేది తిరుమల నుంచే స్టార్ట్ చేస్తామని అన్నారు. అది ఏ విధంగా భావించాలి? ఖచ్చితంగా మీరు చూస్తారు, తిరుమలలో ఏదైతే ఇప్పుడు ఈఓ గారిని నియమించడం కానీ, అదేవిధంగా ఇంకా ఇతరత్ర బోర్డు టీటీడీ బోర్డు నియామకం కానీ, అక్కడ అధికారులు గతంలో ఎవరెవరు దానికి ఇబ్బంది శ్రీవారి నిధుల్ని రాజకీయ ప్రాపకం కోసం ఎవరైతే స్వామివారి నిధుల్ని వినియోగించారో వాళ్ళందరూ కూడా స్వామివారి ఎట్టా శిక్ష విధించారు మొన్న. దీంట్లో రాబోయే రోజుల్లో ప్రభుత్వ పరంగా కూడా శ్రీవారి ఆస్తికి సంబంధించి శ్రీవారి ఖజానాకు సంబంధించి ఎవరైతే దుర్వినియోగం చేశారో వాటి అన్నిటికీ బాధ్యులైన ఉద్యోగస్తులు కావచ్చు, లేదా డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళందరిపైన కూడా చర్యలు ఉంటాయి. ఆ విధంగా శ్రీవారి దగ్గర నుంచే వినూత్నంగా కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఒకరు వేలెత్తి చూపని విధంగా ఇక్కడి నుంచే శ్రీవారి యొక్క సన్నిధి నుంచే పరిపాలన ఏ విధంగా ఉండబోతుందో ప్రజలందరూ కూడా చూడబోతారు రాబోయే రోజుల్లో. స్వామివారి భక్తులకు కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ గంజాయి వనంగా మార్చేశారు. తిరుమల శ్రీవారి నామస్మరణతో మారుమోగే తిరుమల తిరుపతి గిరులు కానీ, తిరుపతి కానీ గంజాయి నామస్మరణతో ఏ విధంగా మత్తు పదార్థాలకు నిలయంగా చేశారో వాటన్నిటిని కూడా రాబోయే రోజుల్లో ఎంతటి వ్యక్తులైనా సరే దీనికి బాధ్యులైన వారిని, యువతని పెడదోవ పెట్టించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అంటే బీజేపీ నాయకులు ఏమన్నారంటే కాగు కంప్లైంట్ చేస్తాము, అలాగే సిఐడి కంప్లైంట్ చేస్తాము, టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో భారీగా అవకతవకలు జరిగాయని చెప్పి భావిస్తూ వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటున్నారు. అంటే అలాంటి అవినీతిని బయటెత్తేదానికి మీరు టీడీపీ నాయకులుగా మీరు ఏమైనా ఫిర్యాదులు చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా కూడా నేను మొదటి నుంచి చెప్తున్నా, ఎవరైతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో
మనం చూసాం. అంటే ఇంజనీరింగ్ కాకుండా అదర్ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు పాలక మండలిగా చేసిన తీరులు కానీ తప్పులు కానీ ఇవన్నీ కూడా ఎత్తి బయట చూపే అవకాశం ఉంది. అన్నిటిపైన కూడా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఏదైతే సివిల్ వర్కులు ఈ దీనికి సంబంధించిన ప్రక్రియ కాకుండా స్వామివారి దర్శనాల విషయంలో కానీ శ్రీవాణి ట్రస్ట్ పేరుతో జరిగిన అక్రమాలపైన కానీ పూర్తి స్థాయిలో కూడా విచారణ సంవత్సరాల కొద్దిగా జరిగలేదు. ఖచ్చితంగా కూడా శ్రీవాణి ట్రస్ట్కు సంబంధించి కూడా కొన్ని ఇవి మాయం చేశారనేది తెలుస్తూ ఉంది. దానిపైన కూడా స్పష్టంగా కూడా ఇప్పుడు ఈవో గారు ఛార్జీ తీసుకునే వెంటనే కూడా శ్రీవాణి ట్రస్ట్ భాగవతాన్ని బయట పెడతాం, దాంట్లో ఏమేమి అన్యాయాలు అక్రమాలు జరిగిందో శ్రీవారి భక్తుల ముందుకు తీసుకెళ్తాం, దానికి బాధ్యులైన వారిని కఠినంగా కూడా శిక్షించే విధంగా నిర్ణయాలు ఉండబోతా ఉన్నాయి, ప్రజలు చూడబోతారు. అంటే తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో దాదాపు స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ద్వారా దాదాపు 1600 కోట్లు అభివృద్ధి పనులు జరుగుతూ ఉంది. వీటిలో కూడా అవినీతి జరిగిందని చెప్పి గతంలో టీడీపీ నాయకులు ఆరోపించారు. దీన్ని ఎలా భావిస్తారు? దీని మీద కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉందా? ఈ తిరుపతిలో జరిగినటువంటి అవినీతి కార్యక్రమాల్లో ఈ స్మార్ట్ సిటీ ఫండ్స్ కావచ్చు, అలాగే మున్సిపాలిటీలో ఏవైతే టీడీఆర్ బాండ్స్ కావచ్చు, అలాగే స్వామివారి నిధులు మంజూరులో దాదాపు 1300 కోట్లు ఈ టీటీడీ చైర్మన్గా ఈయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 1300 కోట్లు అలాంటి చేయించుకోవడం, ఒక యుద్ధ ప్రాతిపదికన ఇంజనీరింగ్ శాఖని ఇబ్బందులకు గురిచేసి దాదాపు ఒక 6 నెలలు సమయం తీసుకునేదాన్ని 1 నెలలో ఆ డిజైన్స్ కావచ్చు వాటన్నిటినీ కూడా మంజూరు చేయించి, అంటే ఎవరైతే ఆ కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకి సకాలంలో అంటే ఎలక్షన్ కోడ్ రాకముందే కనుక వాళ్ళకి వర్క్ ఆర్డర్ ఇస్తే దాదాపు ఈ 2 సత్రాల్లో కూడా 600 కోట్లు అంటే దాదాపు 10% 60 కోట్ల రూపాయలు లంచం రూపంలో వస్తుందన్న ఉద్దేశంతో దాన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన చేయించి ఏవైతే ఈ వసూలు కార్యక్రమాలు చేశారో వాటన్నిటి మీద కూడా సమగ్ర దర్యాప్తును జరిపించి దీనికి కారణం ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా క్రమశిక్షణ చర్యలు, జైలుకు పంపించే వరకు కూడా ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వదలదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఓటేసి మోసపోయి 5 సంవత్సరాలు కూడా అలో లక్ష్మణ అంటూ అలమటించారో, ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి వారిని అత్యంత మెజారిటీతో గెలిపించినందుకు ఆయన మొదటి రోజునే ఈ 5 సంక్షేమ పథకాల మీద కూడా సంతకం చేయడం, ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక భయభ్రాంతులకు గురై ఉన్నారో దాని మీద కూడా సంతకం చేసి ఆ రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా కల్పించడం, మొన్న ఎలక్షన్ ముందు వరకు కూడా ఒక రాజధాని లేని రాష్ట్రంగా మన ఆంధ్ర రాష్ట్రం మిగిలిపోయి ఉంటే ఈరోజు అమరావతి రాజధాని అని చెప్పి యుద్ధ ప్రాతిపదికన అక్కడ పనులన్నీ చేస్తుండడం, ఇవన్నీ కూడా అభివృద్ధి అన్నా సంక్షేమం అన్నా ఒక చంద్రబాబు నాయుడు అన్నదానికి చిహ్నంగా మేమందరూ కూడా తెలుగుదేశం పార్టీగా గర్వపడుతున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతే కాకుండా ప్రధానంగా టీటీడీ లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి సంస్థల్లో సైతం జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద దృష్టి సారించి ప్రత్యేకంగా అక్రమాలకు పాల్పడిన వారికి జైలు శిక్ష విధించేలా తాము కృషి చేస్తామని చెప్పేసి టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.